హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. అయితే నైట్ అన్లోడ్ అవ్వలేదండి. 2 తర్వాత పిలుస్తారంట. మధ్యాహ్నం అవుద్ది. చూద్దాం. ఇంతలో ఎలా క్లారిటీ వస్తుంది కాబట్టి చక్కగా అన్నం కూర వండుకుందాం. ఇది చెట్నట్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర పార్కింగ్ అనమాట అండి. లోపల ఇలా ఉంటుంది అన్నమాట, పెద్ద పార్కింగ్. అయితే ఉదయం లేచి 8కి 9కి టిఫిన్ చేసి టీ తాగేసానండి. నెక్స్ట్ అన్నం వండుకుందాం. అన్నం అయిపోయింది. తర్వాత చింతపండు చారు కాద్దామండి. చింతపండు చారుకి ముందు ఒక ఉల్లిపాయ, ఒక చింతపండు, కొంచెం టమాటాలు వేసి అందులో కొన్ని నీళ్ళు వేసేసి నానబెట్టేసి పక్కన పెట్టండి ఒక పావు గంట. ఇంతలో గిన్నె పెట్టి తాలింపులు అన్నమాట. ఇది ఎండుమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు, మెంతులు, ఆవాలు, నూనె వేసి మొత్తం వేసేసి అది కొంచెం అయిన తర్వాత వేసి తర్వాత కొన్ని నీళ్ళు మనకు సరిపడా, మీకు ఎంత కావాలో అంత చారుకి అన్ని నీళ్ళు వేసేసి మరగబెట్టేసి అందులో కొంచెం ఉప్పు, చిన్న చిటికెడు పసుపు వేసి ఒక 10 నిమిషాలు అయితే అయిపోద్ది చారు. ఇది ఇప్పుడు కోడిగుడ్లు కూర అనమాట. కోడిగుడ్డు ఫ్రై చేసుకుందాం. ఇందులో నూనె వేసి తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు లేదండి, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి ఒక 2 మినిట్స్, తర్వాత టమాటాలు వేసి ఒక 5 మినిట్స్, తర్వాత సాల్ట్ వేసి, తర్వాత కారం 4 చెంచాలు, 4 గుడ్లకి 4 చెంచాలు. మీరు ఇంకా తక్కువ వేసుకోండి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చి కొంచెం టమాటాలు అది ఫ్రై అయిన తర్వాత గుడ్లు వేసండి. 4 గుడ్లు వేసేసి అలా ఒక 5 నిమిషాలు ఇచ్చేయాలి. చారులో కూడా మనం కొత్తిమీర, కరివేపాకు లేదు. ఇందులో కూడా కొత్తిమీర, కరివేపాకు లేదు. ఉంటే వేసుకోండి, బాగుంటుంది. వేసుకోవాలి, మనకు లేదు. పిలిచారనమాట. 2 గంటలకు కరెక్ట్గా పిలిచారు. ఇంకో బొగ్గు లోపల ఉంటుంది అనమాట. కొండ ఎక్కుతున్నాం, పట్ట ఇప్పేసాం. ఇప్పుడు ఎలా అవుద్దంటే ఇది లిఫ్ట్ మీద అవుద్ది అనమాట అండి. బండి ఇలా పెడేస్తే ఇంకో అలా లిఫ్ట్ అలా పైగా లేచిపోద్ది అనమాట అండి. ఆ బంపర్కి ఎదురు చైన్ కడేస్తారు. చూడండి ఎంత ఎత్తులో వేసిపోద్దో. లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. కొత్త అనుకుంటా లిఫ్ట్లో. నేను ఈ కంపెనీ పెట్టే 4 సంవత్సరాలు అయింది అంతే. 2020లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది. అలా వేసిపోద్ది అనమాట బండి. మన బండి ఏమైపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, కంగారు పడతాం. అలా వేసిన తర్వాత ఎంతలో ఎక్కుతుంది అంతలో వేసి ఆగిపోతే ఇదేం చుట్టూ అడవిలో ఉంటుంది అనమాట. ఇది వెనకాల చూసారా, మొత్తం బాడీలో మొత్తం వస్తుంది. అసలు ఏం లేదు, ఫుల్ క్లీన్ చేసినట్టే వస్తుంది అనమాట. చూసారండి ఎంత ఎత్తులో వేసిపోయిందో. అమాంతం పైకి వెళ్ళిపోద్ది, మళ్ళీ అలా అమాంతం కింద దిగిపోతుంది.
అంటే ఉదయం అడిగితే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తారంట. మధ్యాహ్నం పిలిచారనమాట, 2 తర్వాత పిలిచారు బళ్ళు అని. అది రెండో బండి మొత్తానికి అయిపోయిందనమాట అండి. ఇలాగైంది, అన్లోడింగ్ అయిపోయిందండి. బొగ్గు చూసారు కదా, అలా ఉంటుందన్నమాట. సాయంత్రం వచ్చేసి ఇప్పుడు 6 అయింది. స్నానం చేసి ఫ్రెష్గా టీ తాగి వచ్చాను. లోడింగ్ రేపు ఉదయం అవుద్ది. మళ్ళీని సొన్నం అంట, చూద్దాం మరి. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోవడం ఇక్కడ. శుభోదయం. సూర్యుడు ఎప్పుడు వస్తాడు, 6 అవ్వకుండానే వస్తాడు సూర్యుడు. మళ్ళీ మొదలైంది రోజు. ఈరోజు సోమవారం. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర పడుకున్నాను అనమాట. ఇప్పుడే తెల్లవారుతుంది, సూర్యుడు ఇప్పుడు వస్తున్నాడు. 6 అయింది సమయం. లోడ్కి వెళ్ళాలి, దాచేపల్లి వెళ్ళాలన్నమాట. 10 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్దాం. సొన్నం లోడ్ అంట. ఇదిగోండి బయట ఎలా ఉన్నాయి బళ్ళు. ఎందుకంటే లోపల పార్కింగ్ చూసారు కదా, పార్కింగ్ ఫుల్ అయిపోతుంది అనమాట. ఫుల్ అయిపోయి కొన్ని వాహనాలు ఆగలా బయటకు వచ్చి లోడ్లు అయినవి, అన్లోడ్లు అయినవి బయటకు వెళ్ళిపోతున్న బళ్ళు ఒక 5 ఎన్నో వస్తే ఇక్కడ ఒక 5 బళ్ళు వదలడం, అలా వదులుతున్నారు అనమాట. అందుకని అన్ని బళ్ళు ఉంటున్నాయి బయట. వచ్చిన కొత్తలో బళ్ళే ఉంది కదా, ఇప్పుడు బాగా పెరిగిపోయింది. చెట్నట్ సిమెంట్ ఫ్యాక్టరీకి బాగా డిమాండ్. అందుకనే బళ్ళు పెరిగినాయి, ఇంకా తిరుగుతున్నాయి. అక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్లు వస్తే దాచేపల్లి అనమాట అండి. దాచేపల్లి ఊరు అనమాట ఇది. దాచేపల్లి ఈ ఊరు దాటిన తర్వాత క్రాస్ రోడ్ వస్తుంది, మాచర్ల క్రాస్ రోడ్ అంటారు. అక్కడి నుంచి లెఫ్ట్ తిరిగితే మాచర్ల వెళ్ళిపోద్ది అనమాట. మాచర్ల ఎన్ని ఊర్లు తెలుసు కదా, మిర్చి సినిమాలో ప్రభాస్ గారు ఊరు రెంటచింతల. ఇంటర్వెల్ సీన్లో కొడతారు కదా, వాళ్ళని కొట్టే డోరు ఆ మైల్తో తిప్పుతారు కదా, అదనమాట ఈ ఊరు. ఇటు సైడ్ ఊరు మాచర్ల యువతల. ఇదండి, ఇది మాచర్ల క్రాస్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత లోపలికి అనమాట. ఇలా రైట్ సైడ్కి అన్నీ అన్నీ సున్నం తయారీ కంపెనీలే, ఫ్యాక్టరీలు అన్నీ. ఇక్కడ ఒక 14 టన్నులు వేస్తారంట. వెనకాల వేస్తున్నారనమాట, ముందు ఎదరేమో చిన్న బస్తాలు వస్తాయంటున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం, ఎలాగైతే అలాగా. ఇదైతే గంటలో అయిపోయింది లోడు. 9:30కి వచ్చారు, 10:30 గంటలు వదిలేశారు. ఈ తర్వాత రెండో పాయింట్ మాత్రం చాలా టైం పట్టిందనమాట అండి. ఉదయం 11:00 స్టార్ట్ చేస్తే నైట్ 8:30 అయిందనమాట. 10 టన్నులు వేయడానికి. అంటే 5 కేజీల బస్తాలో 10 కేజీల బస్తాలో మొత్తం మీద అయిపోయిందనమాట. ఇదే వాడతారండి, సున్నప్రాయ వాడతారనమాట. ఇదే కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం టీ స్టాల్ అని ఉంది. ఇక్కడ టీ తాగాను. బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ళ మండలం. మళ్ళీ వెళ్ళిపోదాం అక్కడికి, రెండో పాయింట్కి. పిడుగురాళ్ళ నుంచి లెఫ్ట్కి తిరగమన్నారు అనమాట. ఇలా సింగిల్ రోడ్లోకి వెళ్తున్నాం. ఇదేనండి సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట ఇది. అదే సిమెంట్ కాదు, సున్నం ఫ్యాక్టరీ. ఎలా ఉంటుందండి రెండో పాయింట్ అనమాట ఇది. వేస్తున్నారు 10 టన్నులు. ఇంతలో అన్నం వండేసాం. కూర ఈరోజు పప్పు టమాటా. సోమవారం కదా, ఓన్లీ వెజిటేరియనే. పప్పు టమాటా. ముందు పప్పు నానబెట్టేసి ఒక అరగంట అన్నంకి ముందు తాలింపులు రెడీ చేసుకున్నాను ముందే. పప్పు ఒక స్టవ్ మీద పెట్టి వెంటనే 1 నిమిషంలోనే మొత్తం ఎన్ని వేసారు అనమాట. టమాటాలు అది ఇది. మీరు సింగిల్గా మామూలుగా అయితే కొత్తిమీర కరివేపాకు వాడండి. అయిపోయింది. స్పీడ్గా చేస్తాం వంట. ఇది రెండో పాయింట్ అనమాట. ఇవన్నీ వేయాలి. ఇవన్నీ 15 కేజీలు బస్తాలు అనమాట. 5 కేజీల బస్తాలు 1200. 15 కేజీల బస్తాలు 400 వేసారు మొత్తం. ఇవన్నీ వేయడానికి వీళ్ళకి నైట్ 8:30 అయిందనమాట. ఇంతలో వర్షం వచ్చింది. సినిమా కనబడింది ఒక అరగంట, ఒక గంట ఆడుకుంది వర్షం మాతో. ఈయనండి బస్తాలు, రకరకాల బస్తాలు, కొంచెం మోడల్స్ క్వాలిటీని బట్టి.
ఇది సిమెంట్ లోడ్ అండి. సున్నం లోడ్. సిమెంట్ వస్తుందంటే సున్నం లోడ్ అనమాట. చూసారా పిడుగురాల రోడ్డు అంత దూరంలో ఉందన్నమాట. ఇప్పుడు నైట్ వచ్చేసి 10:30 అయిందండి. ఇంకా లోడింగ్ అవుతుంది. 3 చోట్ల అనమాట లోడింగ్. ఫస్ట్ దాచేపల్లి, తర్వాత పిడుగురాళ్ళ మధ్యలో, ఇప్పుడు పిడుగురాళ్ళు ఊర్చేవరా. మొత్తానికి లోడ్ అయ్యి పట్టా కట్టేసరికి ఇక్కడ 12 అంత అవ్వచ్చు. అలా జరిగింది మరి. సరే అండి, అయితే ఈ వీడియో అందరితో ముగించేస్తాను. మరి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.